వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి ఎన్ని రోజులు జరుపుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్ని రోజులు జరుపుకోవాలి ఏంటనేది తెలుసుకుందాం, అలాగే ఎన్ని రోజులు ఉంచాలి అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సంవత్సరం అయితే ఎవరైనా సరే వినాయకుడు యొక్క మండపాలు పెట్టేవాళ్ళు 11 రోజులు మాత్రమే పెట్టుకోవటానికి అవకాశం ఉంది. 21 రోజులు కానీ 19 రోజులు పెట్టుకోవటానికి ఈ సంవత్సరం అయితే వీలు లేదండి. ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మనకి వినాయక చవితి అంటే వినాయక చవితి రోజు పూజ చేసుకుంటాం వినాయకుడిని. కొంతమంది ఏంటి ఇళ్లల్లో చేసుకునేవారు ఆ రోజు సాయంత్రమే వినాయకుడిని అయితే తీసేయడం అనేది జరుగుతుంది. కొంతమంది ఇళ్లల్లో కూడా 3 రోజుల పాటు ఉంచుకుని చేసుకునే వాళ్ళు ఉన్నారు. శాస్త్రం ప్రకారం 9 రోజులు అయితే 9 రాత్రులు అయితే గడపాలండి. కానీ మనం 3 రోజులు, 5 రోజులు, 11 రోజులు, 21 రోజులు అంటూ మనం పెంచుకుంటూ వెళ్తున్నాం. కానీ శాస్త్రంలో ఏంటంటే 9 రాత్రులు అయితే స్వామివారు ఉండాలి అనేది చెప్తూ ఉంటుంది. మనం కూడా అది పాటిస్తే చాలా మంచిది. ఇంట్లో కూడా వీలు పడితే 9 రోజులు పెట్టుకోండి. వీలు పడినప్పుడు 5 రోజులు మాత్రం పెట్టుకోవచ్చు, తప్పలేదు. లేదా 3 రోజులు కూడా 3 రాత్రులు కంపల్సరీ గడవాలండి. ఇప్పుడు 3 రోజులు పెట్టాము అండి అంటే ఫస్ట్ రోజు అట్టి పెడతారు, రెండో రోజు అట్టి పెడతారు, మూడో రోజు సాయంత్రం తీసేస్తారు. అట్లా కాదు, 3 రాత్రులు నిద్ర చేయాలి స్వామి. చేసిన తర్వాత రోజు 4వ రోజు లెక్కలేదు. ఇంకా 4వ రోజు ఎలా అయినా తీసేసుకోవచ్చు. అంటే 3 రోజులు నిద్ర చేశారు కాబట్టి 4వ రోజు ఉదయం పూజ చేసుకుని స్వామివారిని యథాస్థానంలో పెట్టి నిమజ్జనానికి తీసుకువెళ్ళచ్చు. అలాగే 5 రాత్రులు చేసిన వాళ్ళు ఉంటారు కదండి. 5 రాత్రులు చేసుకునే వాళ్ళు 5 రాత్రులు పెట్టి 6వ రోజు తీయడం అనేది జరుగుతుంది. దసరా శరన్నవరాత్రులు కూడా అంతేనండి. దసరా ముందు వచ్చే 10 రోజుల పాటు రోజు 9 రాత్రులు అమ్మవారు అక్కడ నిద్ర చేసిన తర్వాత నవరాత్రులు అని అంటారు. నవ అంటే 9 రాత్రులు అని అర్థం, 9 రాత్రులు. అలాగే గణేష చతుర్దశికి కూడా కొన్ని ప్రాంతాల్లో 9 రోజుల పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం అయితే 27వ తారీఖు వినాయక చవితి అయితే వస్తుంది. 27వ తారీఖు నుండి మనకి 9వ రోజు ఎప్పుడు వచ్చిందంటే 4వ తారీఖు అయితే వచ్చిందండి. కాకపోతే 4వ తారీఖు వస్తే ఇప్పుడు మనకు 9వ రోజు తీయకూడదు కదా. 9వ రోజు రాత్రి కూడా సంపూర్ణంగా గడిచిన తర్వాతే 10వ రోజు తీయటం జరుగుతుంది. కానీ ఇక్కడ 10వ రోజు ఏమొచ్చిందంటే శుక్రవారం అయితే వచ్చిందండి. శుక్రవారం రావటం వల్ల మనం శుక్రవారం వినాయకుడిని కానీ ఏ అమ్మవారిని కానీ తీయటం అనేది చెయ్యం. కాబట్టి ఆ రోజు కాకుండా 6వ తారీఖు అంటే శనివారం నాడు ఈ యొక్క వినాయకుడు నిమజ్జన కార్యక్రమాన్ని చేయండి. అంతేగాని 12వ రోజు లేదా 13వ రోజుకి ఇంకా పనికిరాదు. 7వ తారీఖు గ్రహణం అయితే ఉంటుంది, సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఉంటుంది. సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ఆ రోజు నిమజ్జనాలకు కానీ అసలు ఆ రోజు ఏం చేయకూడదు. అలా మీరు ఎవరైనా సరే ఈ సంవత్సరం మరి ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే 11 రోజులు మాత్రమే మనం వినాయక చవితి జరుపుకోవడానికి అవకాశం ఉంది. అంటే యూట్యూబ్లో కూడా చాలా చెప్తున్నారు, చాలామంది పండితులు ఏం చెప్తున్నారంటే 7వ తారీఖు గనక వినాయకుడిని గనక మండపంలో ఉంచితే తర్వాత రోజు నిమజ్జనానికి కానీ దేనికి పనికిరాదు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ గరిక వేసి మనం మనం పెద్ద పెద్ద ఆలయాల్లో అయితే కనుక అండి మనం శుద్ధి చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చెప్పింది రైట్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆలయాల్లో ఏం చేస్తామంటే గ్రహణం అప్పుడు తాళం వేసి గ్రహణం అయిపోగానే మళ్ళీ స్వామివారి యొక్క దర్భ వేసి వెళ్తారు. తర్వాత వచ్చినాక మొత్తం కూడా కడగటం, ఆ యొక్క వస్త్రాలన్నీ కూడా తీసి కడగటం అనేది జరుగుతుంది. అది చేయాలి. అంతేకాని మనం మట్టి వినాయకుడిని చేస్తామండి. ఆ మట్టి వినాయకుడిని మనం అక్కడ కడగలేం కదండి. ఆ రోజు ఎంత గరికి తీసిన తర్వాత అయినా సరే సంప్రోక్షణ చేయాలి. సంప్రోక్షణ చేసేటప్పుడు ఈ నీళ్లు జల్లితే మళ్ళీ విగ్రహం పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సంప్రోక్షణ అయితే చేయకూడదు. కాబట్టి ఆ వినాయకుడిని మండపాల్లో పెట్టేవాళ్ళు తీసేయండి అని చెప్తున్నారు. అంతేగాని అది ఏమీ ఇది కాదు, అంటే సంప్రోక్షణ చేయడానికి పనికిరాదు కాబట్టి, అంటే నీళ్లు అవి జల్లి లేదా అభిషేకంలా చేసి చేయడానికి పడదు కాబట్టి ఆ విధంగా చెప్పుంటారు. నేను అనుకుంటున్నాను, అది మరి ఎంతవరకు నిజమో తెలియదు. ఇంకా వస్తాయి, ఇంకా దగ్గరికి వచ్చేసరికి మీకు ఇంకా చెప్తారు. కానీ ఈ సంవత్సరం మాత్రం వినాయక చవితి 11 రోజులు మాత్రమే పెట్టుకోవటానికి అవకాశం ఉంది. కొంతమంది 21 రోజులు
లేదా 15 రోజుల పెట్టుకునే వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం పనికిరాదని చెప్తున్నారు మరి పండితులు. మరి ఇంకెవరైనా ఏం చెప్తారో చూద్దాం. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక మీకు అనౌన్స్ చేస్తాను. ఈ విధంగా ఈ సంవత్సరం వినాయక చవితిని అయితే జరుపుకోవాలని అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. అయితే ఒకరోజు పెట్టుకునే వాళ్ళు ఒకరోజు రాత్రి మొత్తం కూడా అట్టిపెట్టి రెండో రోజు తీస్తే చాలా మంచిది. అంతేగాని ఉదయం చేసి సాయంత్రం కనుక వినాయకుడిని తీస్తే మాత్రం చాలా మంచిది కాదు. మనకే ఒక నిద్ర చేస్తే మాత్రమే మంచిదండి. మీరు తప్పకుండా ఇది పాటించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మీరందరూ కూడా వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుపుకోవాలని నేను మీ అందరికీ విన్నవిస్తున్నాను. అలాగే మన శాంతి నిలయవాసుడైన వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తెలుస్తుంది కదండి, ఈ సంవత్సరం ఇలా అయితే వస్తుంది. 27వ తారీఖు మనకి వినాయక చవితి మొదలవుతుంది. అక్కడ నుండి 9 రోజులు స్వామివారిని అట్టి పెట్టుకుని 9 కాదు 11 రోజులు అట్టి పెట్టేసుకోండి. అదే 10 రోజులు అట్టి పెట్టి 11వ రోజు కదిపేసి చేసుకోండి. అలాగే ఆ గ్రహణం ముందే అన్ని విగ్రహాలని నిమజ్జనం చేస్తే మంచిది, చేయండి. అలాగే 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఉంటుందండి. ఎన్నింటి నుండి ఎన్నింటి వరకు ఉండేది నేను మరొక వీడియోలో చెప్తాను. నేను వేరే వాళ్ళని కనుక్కుని వాళ్ళ ద్వారాగా మీకు వివరిస్తూ ఉంటాను. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతే ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ కూడా మీకు చెప్తాను. కొత్తగా ఏమన్నా వచ్చినా కూడా చెప్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా నా వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. అయితే ఇదండి ఈరోజు వీడియో. వినాయక చవితి గురించి మీకు తెలిసింది కదా. ఎన్ని రోజులు పెట్టుకోవాలండి? 9 రాత్రులు పెట్టుకోవాలి, లేదా 5 రాత్రులు పెట్టుకోవాలి, 3 రాత్రులు పెట్టుకోవాలి. అంతేగాని 2 రోజులు పెట్టి 3వ రోజు సాయంత్రం తీసేయటం, 5 రోజులు పెట్టి 5వ రోజు సాయంత్రం తీసేయటం, 11 రోజులు పెట్టి 11వ రోజు సాయంత్రం తీసేయటం, అలా అనేది చేయకూడదు. అది తప్పు. అది మాత్రం మీరు పాటించండి. పాటిస్తే అత్యంత శుభ ఫలితాలు మీరు పొందుతారు. అలాగే మీ యొక్క కోరికలు కూడా అన్నీ కూడా తీరుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన శాంతి నిలయంలో కూడా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. మీరందరూ కూడా నిన్న వీడియో చూశారు కదండి. నిన్న వీడియోలో స్వామివారి యొక్క ప్రతిమ రెడీ చేయడం జరిగింది. ఎవరైనా సరే నిన్నటి వీడియో మిస్ అయ్యి ఉంటే తప్పకుండా నిన్నటి వీడియోను చూసి ఆ వీడియోలో స్వామివారిని ఎలా తయారు చేశాను ఏంటి అనేది ఉంటుంది. తప్పకుండా ముందు వీడియోలోకి వెళ్ళి ఆ వీడియో కూడా చూసి ఆనందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.